ఈరోజు ఫస్ట్ టైం స్టీఫెన్ పాల్ మీటింగ్స్కి వచ్చాను. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. చాలామంది దైవజనుల ద్వారా నేను చాలా బలపడ్డాను ఈరోజు. అంటే ఇన్ గాడ్లో ఎలా ఎదగాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నా లైఫ్లో ఫ్యూచర్లో ఎలా ప్రార్థన చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, దేవునిలో ఇంకా ఎలా గడపాలో నేను ఈరోజు నేర్చుకున్నాను. ఇలాంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాను. కడప నుంచి వచ్చాం. స్టీఫెన్ పాల్ గారి మినిస్ట్రీస్లో జరిగిన ఐక్య ప్రీచర్స్ అండ్ పాస్టర్స్ ఉపవాస ప్రార్థన కూడికొచ్చాం. 2 రోజులు మహాదేవిని కనికరమును బట్టి గొప్ప కార్యాలు గొప్పగా జరిగాయి. అందును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరూ కూడా ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డారు. ముఖ్యంగా సేవకులు ఎంతో ఉజ్జీవింపబడ్డారు. మేము నిజంగా బ్లెస్ అయ్యాం, అభిషేకింపబడ్డాం, ఆత్మీయ ఉజ్జీవంతో నింపబడ్డాం. స్టీఫెన్ పాల్ గారి మీటింగ్లు ఎక్కడ జరిగినా కూడా తప్పకుండా అటెండ్ కాండి. ఆత్మీయంగా బలపడతారు, స్వస్థపరచబడతారు, ముఖ్యంగా నవీకరించబడతారు, నూతనపరచబడతారు. మారు మనసు లేనులకు మారు మనసు వస్తుంది, రక్షణ లేనులకు రక్షణ వస్తుంది, స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత వస్తుంది. ముఖ్యంగా దైవ సేవకులు ఎంతో ఆత్మీయంగా బలపరచబడుతున్నారు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ఎంతో అనుభవంతో గొప్ప పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాను. ఈ ప్రార్థన ద్వారా ఎంతో బలపడ్డాను. జీవితంలో ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుసుకునే విధముగా వాక్యం ద్వారా బలపడ్డాను. ఈరోజే మొదటిసారి వచ్చాను. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత మంచిగా నిండుకొని ఉన్నాము. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా దేవుడు అభిషేకం ఎలా పొందుకోవాలి, ఇంకా ఆత్మలో ఎలా ప్రార్థన చేయాలని నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బీ హియర్. యూట్యూబ్లో పెట్టారు ఐక్య ఉపవాస ప్రార్థన ఉందని. నిన్నటి దినము ఈ రోజు దినము నేను చాలా ఆస్వాదింపబడ్డాను. ఇలాంటి సభకు అంటే ఐక్య ఉపవాస సభకు రావడం ఇదే ఫస్ట్ టైం. నేను అనేక విషయాలను నేర్చుకోవడము, ఐక్య ఉపవాస ప్రార్థనతోని ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, దేవునిలో ఏ విధంగా ఎదగగలము, యవన కాలంలో ఉన్నప్పుడు యవనస్తులు ఏ విధంగా ఎదగగలరు, కుటుంబాలను ఏ విధంగా కట్టుకోగలరు యవన కాలంలో అనే విషయాలను నేను బాగా తెలుసుకున్నాను. రేపు ఒకటే రోజు ఉంది, ఇది ఫైనల్ అవకాశము. మీరు అందరు రండి, దేవుని ద్వారా ఆస్వాదింపబడండి. నేను ఆస్వాదింపబడ్డాను, మీరు కూడా ఆస్వాదింపబడండి. డోంట్ మిస్. స్టీఫెన్ పాల్ అన్న మెసేజెస్ యూట్యూబ్లో వాచ్ చేయండి. అక్క కానీ శైలపాల్ కానీ అన్న కానీ అద్భుతమైన వాక్య చెప్తున్నారు.